భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఖమ్మం హైవేపై భారీగా గంజాయి పట్టివేత జరిగింది. ఒడిశా నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న గంజాయితో కూడిన లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీకి ఎస్కార్ట్ గా ముందుగా వెళ్తున్న ఇన్నోవా కార్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇన్నోవా కార్ లో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంటన్ లారీలో భారీ మొత్తంలో గంజాయి లభ్యమైంది. పోలీసుల అంచనా ప్రకారం పట్టుబడిన గంజాయి విలువ దాదాపు ₹1 కోటి ఉంటుందని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై అశ్వారావుపేట ఖమ్మం హైవేపై వాహనాల తనిఖీలు చేపట్టి ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కార్ ఎవరిది? కార్ నెంబర్ ఇక్కడ కూర్చోబెట్టండి. పేరు మన ఏ పేరు? ఏ ఊరు? ఏంటిది? అక్కడ పెట్టి కింద పెట్టి చూడు, ఓపెన్ చేయండి. అది పూర్తి మూడు చూడు. ఇంకోటి కూడా ఉంది. ఇంకేమన్నా నీ వెహికల్ లేవా? నేను కూడా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టండి. వాచ్ ఓపెన్ చేయండి. అది యాడ్ మోర్ కొట్టే రక్కో. ఇంకా దాంట్లోంచి తీయాలి. తీయండి. అది
అవి ఓపెన్ డైరెక్షన్ అంటే మన వంతు బాధ్యత గంజాయి కేసు ఆడ బయట ఉన్న వాళ్ళంటే వాము ఎట్ట దూరారు ఉంటారో లేరా అనుకుంటారు. ఇప్పుడు లోపల వచ్చిన మీకు ఎట్లుంది అంటే ఫ్రీగా ఉందా లేదా? అది వాడు చూడు అట్లా కంప్లీట్ చేసినాడు. అర్థమైంది కింద 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 అంటే వాళ్ళు ఉంటే నా వ్యక్తి మీకు అర్థమైంది. ప్లస్ మీ కాళ్ళు తీసుకుని అంటే కింద లెంత్ తెలుస్తుంది ఇంత పొడుగుందని. ఇదంతా ఒక క్యాబిన్ చేసుకున్నాను. ఇది వెరీ ఇంపార్టెంట్. వచ్చి ఓపెన్ చేసుకోమని జాగ్రత్త జాగ్రత్త. లైట్ వేసేయండి. లైట్ అండి. ఓకే చూడు ఇంకా ఉంది పైన ర్యాక్. మీరు కూడా లోపల రావచ్చు ఒకసారి. ర్యాక్ కూడా ఉంది పైన. పైన కూడా ఎక్కి చూపిన ఇంకో ర్యాక్ ఉంటుంది మొత్తం పైన. రూఫ్ టాప్ తీసుకుంటే నీకు మార్జిన్ తెలుస్తుంది. రెడీగా తీసుకొచ్చి పక్కన పెట్టి ఓకేనా? రైట్. నలుగురు మాస్క్ స్టార్ట్ చేసుకోమంటున్నారు. నలుగురు మాస్క్ 28 బ్రీఫ్ చెప్తా ఉన్నా. వాళ్ళ ఫోటో తీసుకుంటే అయిపోతుంది. అక్కడ ఒక ఫోటో తీస్తుంది. రైట్. అప్పుడు మన దమ్మపేట క్రాస్ రోడ్లో అదే అచ్యుతాపురం క్రాస్ రోడ్లో దమ్మపేట ఎస్ఐ గారు సాయి కిషోర్ రెడ్డి గారు వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఫస్ట్ దానికి ఎట్టిగా కార్ నెంబరు AP 14EC 5834 అని ఆఫ్ చేస్తే అది కారు ఏంటంటే కారు నకిలీ నెంబర్. అది దాని యాక్చువల్ నెంబర్ ఏది MH 14EC 5834 అనమాట. ఫస్ట్ అది దాన్ని అంత నెంబర్ ఒకటే పెట్టిండు. 14EC 5834 ఒకటే. బట్ అది MH మహారాష్ట్ర రిజిస్ట్రేషన్. దాని AP పెట్టి తీసుకొస్తాడు. దాని వెనక ఐచర్ వెహికల్ వస్తుంది. దీన్ని ఆఫ్ చేసి చెక్ చేస్తే దీంట్లో ఏంటంటే ఈ నెంబర్ వెరిఫై చేస్తే నెంబర్ ట్రాలీ కాదు. ఏ నెంబర్ ఫస్ట్ MH 14EC దాని ప్లేస్లో AP పెట్టింది కదా, అది వెరిఫై చేస్తే ట్రేస్ కదా, అది MH నెంబర్ రాంగ్ ఉందని చెప్పి వెరిఫై చేస్తే దాని ట్రేస్ కార్డు వెహికల్ వస్తుంది. దాంట్లో టాటా ఐచర్లో ఈ టాటా ఐచర్ వెహికల్ వచ్చేసి సుమారు 152 ప్యాకెట్లు. ఒక ప్యాకెట్ ఈజ్వల్ 2 కేజీలు ఉంటుంది. మొత్తం 1,50,00,000 విలువ చేసే గంజాయి. దాంట్లో ఈ టాటా ఐచర్లో 2 అరలు చేసినమాట. పొడుగ్గా ఉన్నటువంటి దాన్ని ముందు బాగా ఒక మనిషి దూరం కింద నుంచి చూసి దాని మధ్యలో మన వెల్డింగ్ చేసి ఒక రూమ్లో తయారు చేసి అది బయట నుంచి చూస్తే ఓపెన్ లెక్క కనపడుతుంది. బయట ఓపెన్ లెక్క కనపడుతుంది, ఎవరికి తెలియదు. దాని లెంత్ చూసేసరికల్లా లెంత్ ఎక్కువ ఉంది, ఓపెన్ ప్లేస్ తక్కువ ఉంది. అప్పుడు దాన్ని డౌట్ వచ్చేసి అన్ని పక్కలు చూసేసరికల్లా కింద నుంచి మనిషి ఆ కింద మన లోడ్ కింద ఉంటుంది, టిప్పర్ బాడీ ఉంటుంది. బాడీ కింద నుంచి చూసరికి 2 మనుషులు పైకి ఈజీగా దాంట్లో 152 ప్యాకెట్లు చేసి గంజాయిని కొనుక్కోవడం జరిగింది. ఈ గంజాయిని ఒడిశా స్టేట్లో చిత్రకొండ దగ్గర సాధు గురుజీ అనే దగ్గర కొనుక్కుంటున్నారు. ఇది మద్రాసు వెళ్తారు. ఫస్ట్ చిత్రకొండ నుంచి మద్రాసు వరకు ఆ కారు టాటా ఐచర్లో వస్తుంది, మన ఎర్టిగాలో వస్తుంది. అక్కడ దాంట్లో తీసుకొచ్చి దీంట్లో ఈ అరల్లో జమ చేసుకున్నారు. ఈ వెహికల్ ఎక్కడ దాకా తీసుకుపోతే డౌట్ వస్తుందని చెప్పి రాజమండ్రి వచ్చి ఈ కారు దీంట్లో లోడ్ చేసుకొని ఇటు చెన్నై పోవాలని చెప్పి రాజమండ్రి సత్తుపల్లి ఇటు విజయవాడ చెన్నై పోవాలనే ఉద్దేశంతో ఇటు వస్తున్నారు. ఇంకా వెహికల్ చెకింగ్ జరిగింది. వెహికల్ చెకింగ్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ 4 ఒక
టాటా ఐచర్ డ్రైవరు దాంట్లో ఉన్న ఇద్దరు, అదేవిధంగా ఏదైతే ఇట్టిగా కారు ఉందో దాంట్లో ఇద్దరు ఎస్కార్ట్ చేసిన ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది, నలుగురిని పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురిలో యాక్చువల్గా చెన్నైలో ఒకటి తీసుకురమ్మంటాడు. అసలు అతను తీసుకురమ్మంటే ఎవరంటే ఈ వ్యక్తి చెన్నైలో అతను ఏంటంటే రిసీవర్ అన్నమాట, ఈ గంజాయి మొత్తం రిసీవర్. తర్వాత ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ కంటైనర్ వెహికల్ ఉన్నారు, టాటా ఐచర్ కంటైనర్ వెహికల్ ఓనరు. తర్వాత సాధు గురుజీ అనే వ్యక్తి అక్కడ చిత్రకూటలో అమ్మినడు. ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లారీ ఓనర్ను కూడా అక్యూడ్ పెట్టడం జరిగింది. వికాస్ శంకుల్ అనే వ్యక్తి ఏదైతే ఎట్టిగా కారు ఓనర్, వీళ్ళందరినీ కూడా ఈ నలుగురు ప్లస్ వాళ్ళ 8 మందిని అక్యూడ్గా సెట్ చేయడం జరిగింది. 4 దొరికినారు, 4 వాళ్ళు పట్టుకుంటారు. కింద మంచి గుడ్ వర్క్ చేసినట్టు ఎస్ఐ సాయిరెడ్డికి, అదేవిధంగా సిఏ నాగరాజు గారికి, వాడి సిబ్బందికి ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వాడికి రివార్డ్స్ కూడా క్యాష్ అండ్ పేపర్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ ఎక్కడ సార్? కంటైనర్ ఎక్కడిది అంటే ఏ ఊరు? కంటైనర్ సుబ్రహ్మణ్యం కూడా సార్. ఓనర్ వచ్చేసి సుబ్రహ్మణ్యం, మొత్తం అంతర్రాష్ట్ర వాళ్ళు. అతను తయారు చేసి యాక్చువల్గా వెహికల్ గంజాయి తయారు చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించడానికి ఉంది సార్. ఇప్పుడు గంజాయిలో పాన కూడా మీరు చేస్తారు. వాడు ముద్దాయి ఉన్నాడు కదా, సాధు గురుజీ చిత్రకొండోడు. అతను ఏంటంటే అతను పంపిన వ్యక్తి, అతను పర్చేజ్ చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి. అతను వీళ్ళకి అమ్మితే వీళ్ళు అక్కడ తీసుకొచ్చి ఇప్పుడు జరిగిన కేసు మన దగ్గర కొత్తగూడెం జిల్లాలో ఛత్తీస్గఢ్, అది ఏపీ కొన్ని ప్రాంతాల్లో అమ్మినటువంటి ఎవరైతే గంజాయి అమ్మిన వ్యక్తులో వాళ్ళని కూడా మన ఎస్పీ గారు సారథ్యంలో 80% వాళ్ళ కోసం స్పెషల్ టీమ్ ఫామ్ చేసి పంపించేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే ఉన్నాడో అమ్మిన వ్యక్తి సాధు గురుజీ అనే వ్యక్తిని 100% పంపిస్తాం, అతన్ని ట్రేస్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం. ఏం కేసులోనే ఇప్పుడు 10 గంటలే కాబట్టి పంచనం మీటింగ్ అయిన తర్వాత అన్ని అతని గతంలో ఏం కేసులు ఉన్నాయి, ఆ కొన్న అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, తర్వాత అమ్మిన అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం. ఇది లారీ మీద ఈ లారీ మీద ఇంకా వెరిఫై చేయలేదు. లారీ వెరిఫై చేస్తే ఏదో ఇల్లీగల్ మెటీరియల్ తయారు చేయడం కోసం తయారు చేయడం ప్రత్యేకమైన క్యాబ్ ఉంది కాబట్టి ఇది ట్రాన్స్పోర్ట్ తయారు చేయడానికి క్యాబ్ లేదు కాబట్టి అది లారీ సస్పిషియస్ ఉంటుంది. అది